నంద్యాల రెవెన్యూ విభాగంలోని కొందరు ఉద్యోగుల లంచగొండితనంతో అనేక సంవత్సరాలుగా బాధితులకు న్యాయం అందించకపోవడంతో విసుగు చెందిన బాధితుడు తాను తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడనున్నానని సాక్షాత్తు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆవేదన చెందుతూ పేర్కొన్నాడు. 1 ఎకరా భూమికి చెందిన పట్టాదార్ పాస్ పుస్తకంలో అడ్రస్ సంతకం అంతా తనదేనని, అయితే తన పేరు షేక్ వహాబ్ కాగా సిరిగిరి నాగేశ్వరరెడ్డి అని పేరు ఉండడంతో అవాక్కైన బాధితుడు రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పిదాన్ని సవరించాలని గత 2 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి న్యాయం లభించలేదని, సల్మాన్ హుసేన్ అనే ఉద్యోగులు తనను లంచం ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ వహాబ్ అనే తనకు ఎకరా భూమి ఉందని, ఆ భూమికి సంబంధించి ఆన్లైన్ చేయాలని రెవెన్యూ శాఖ వారిని కోరగా వారు తన పేరు లేకుండా వేరే వారి పేరును చేర్చి అడ్రస్ సంతకం అంతా తనదే ఉంచారని, ఈ విషయంపై పై అధికారులకు తెలియజేసి సవరణ కోరగా ఎటువంటి స్పందన లేదన్నారు. జిల్లా కలెక్టర్కు PGRSలో వినతి కోరగా స్పందన లేకపోగా 3 సార్లు వినతులను కోరగా ఒక అర్జీని పరిశీలించి సరైన న్యాయం చేయకపోగా 3ంటిని క్లోజ్ చేయడం జరిగిందని వాపోయాడు. తనకు అప్పులు ఉన్నాయని, తనకు చెందిన భూమిని ఆన్లైన్ చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందుతున్నాడు. నమస్కారం, నా పేరు షేక్ వహాబ్. నేను ఇస్లాంపేట నివాసిని. నాకు 295 సర్వే నెంబర్లో 1 ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలము 2014 వరకు ఆన్లైన్లో ఉండేది. దానికి సంబంధించిన పేపర్స్, ఎవిడెన్సెస్ ఉన్నాయి. 2014 తర్వాత నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్లైన్ నుంచి తొలగించినారు. ఎందుకు తొలగించినారు అని అడిగితే ఎందుకు తొలగించిన అడగకూడదు అన్నారు. మరి ఏమని అడగాలి అంటే ఫైల్ ఇమ్మని అడగమన్నారు. ఫైల్ ఇమ్మని అడిగినాను నేను సమాచార హక్కు చట్టం కింద. అప్పుడు ఫైల్ లేదని చెప్పినారు. ఆ పేపర్స్ తీసుకొని నేను PGRSలో కలెక్టర్ గారిని సంప్రదించినాను. కలెక్టర్ గారు స్పందించి ఈ ఫైల్ ఎక్కడ పోతుంది, నేను RDO గారిని విచారణాధికారిగా నియమిస్తున్నాను, ఆయన రిపోర్ట్ ఇస్తారు అని చెప్పినారు. నేను పోయి అక్కడ RDO గారి సార్తో కలిస్తే నేను మీకు రిపోర్ట్ ఇస్తాను, విచారించి రిపోర్ట్ ఇస్తానులేండి, మీరు ఏం భయపడొద్దు అని చెప్పి పంపినారు. కానీ తర్వాత నేను ఇంకొకటి కుల్సుంబికి సంబంధించి 6/10/1/2024 జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు అది 6 అట్నే పెండింగ్లో ఉంది. అప్పటి శ్రీనివాసులు గారు అది క్లోజ్ చేసేసినారు. క్లోజ్ చేసి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు. కానీ సల్మాన్ అనే VRO ఆ ప్రొసీడింగ్స్ను చించేసినట్టుగా నాకు అనుమానంగా ఉంది. శ్రీనివాసులు సార్ గారిని అడిగితే నేను సల్మాన్ గారికి ఇచ్చినాను అంటాడు. సల్మాన్ గారిని అడిగితే నాకు ఇవ్వలేదు అంటాడు. ఎవరిని ఏమని అడుగుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నాకు ప్రొసీడింగ్స్ ఇమ్మంటే 6 క్లోజ్ కాలేదు అన్నారు. మరి 6 క్లోజ్ చేయండి అని చెప్పేసి నేను మళ్ళీ స్పందనకు వచ్చి అదొక గ్రీవెన్స్ పెట్టాను. మూడవది ఎల్ మద్దిలేటిరెడ్డి సన్ ఆఫ్ సుబ్బారెడ్డి అనే అతనిది పొలం లేకపోయినా కూడా అతన్ని పొలం లెక్కించినారు. అతను వచ్చి పాపం రాసిచ్చినాడు, నాకు పొలం లేదు, నా పొలం తీసేయండి అని. రాసిచ్చినా కూడా అతని పొలం తీసేయడం లేదు. అతని పేరు ఉన్న పొలం ఉన్న పేరు ఎక్కియడము లేదు. ఆ కుల్సుమి అతనికి పొలం లేకపోయినా 6 క్లోజ్ చేయడం లేదు. దీనివల్ల నాకు ఆన్లైన్ కాక నేను ఆ పొలం అమ్ముకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఆ పొలం నాకు చాలా ఇప్పుడు నేను అప్పులు చేసుకున్నాను. ఈ అప్పులు చేసుకొని ఈ పొలం అమ్ముకొని నేను అప్పులు కట్టుకుందామంటే ఆన్లైన్ చేయకుండా బాగా సతాయిస్తున్నారు. ఈ సల్మాన్ అనే వ్యక్తి, తర్వాత హుసేనయ్య అనే వ్యక్తి చాలా డబ్బులకు చాలా సతాయిస్తున్నారు నాకు. ఏమన్నా అంటే ఎవిడెన్స్ ఆడుంది నీ దగ్గర అంటారు. కాబట్టి ఇది అట్నే పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు దీంట్లో ఇంకొకటి, నేను 3 గ్రీవెన్స్లు ఇస్తే ఒక గ్రీవెన్స్కి ఫోటో తీసుకొని మిగతా 2 గ్రీవెన్స్లు విచారణ జరపకుండానే క్లోజ్ చేసినారు. అదే ఒకటే ఫోటో పెట్టి. దాని విషయమే మేడం దగ్గరికి నేను పోయి కలవాలని వచ్చాను. నేను ఇప్పుడు మేడం గారు ఇప్పుడు న్యాయం చేస్తే నేను ఇది లేకుంటే మా కుటుంబం అంతా ఏదైనా విషయం తాగి సావాల్సిందే. ఇప్పుడు ఈ సల్మాన్ డబ్బులకు చాలా వేధిస్తున్నాడు. ఆ డబ్బుల కోసమే నాకు ఏదో ఒకటి చిన్నవి లొసుగులు పెట్టి ఆన్లైన్ కాకుండా చేస్తున్నాడు. నాకు సమాచారం లేకుండా నా పేరు తీసేయడానికి కూడా బహుశా అతనే కారణమై ఉండొచ్చు. నేనైతే కరెక్ట్గా చెప్పలేను. ఎంత అడిగారన్నా మీకు? అది అమౌంట్ చెప్పడం లేదు. అక్కడ గలుసు, ఇక్కడ గలుసు, వాడిని గలుసు, ఇన్ని గలుసు అంటుంటారు. అక్కడ పోతే వాళ్ళు చెప్పరు. 2 years నుంచి తిప్పుతూనే ఉన్నారు. 2 years నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఈరోజు ఏదో మీటింగ్ ఉంది, అందుకు ఆయన రమ్మన్నాము, క్యాన్సిల్ చేసాము, అందుకు ఆయన ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని. అట్లా ఏం లేదు. అది 7వ తేదీకి ఇచ్చినారు.
7వ తేదీకి హాజరవుతానన్నాను. నాకు ఇప్పుడు నా ప్రాబ్లం ఏమంటే నేను ఈ టీజీఆర్ఎస్లో 3 గ్రీవెన్స్లు ఇచ్చాను. 3 గ్రీవెన్సుల్లో ఒక గ్రీవెన్స్కి ఫోటో తీసుకున్నారు, మిగతా 2 గ్రీవెన్సులు విచారణ జరపకుండానే క్లోజ్ చేసినారు. అది ఎవిడెన్స్ కంప్యూటర్లో ఉంది, టీజీఆర్ఎస్ పోర్టల్లో ఉంది మేడం. ఫోటో అప్లోడ్ చేసి క్లోజ్ చేశారు. పాత ఫోటోనే పెట్టి అప్లోడ్ చేసి క్లోజ్ చేసినారు. ఇప్పుడు కలెక్టర్ గారు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏం లేదు, ఆ 3 గ్రీవెన్సులు విచారణ జరిపి వీళ్ళు నాది ఆన్లైన్ చేయడానికి నేను ఆన్లైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పొలం ఆన్లైన్ అయితే నాకు మిగతాది ఏం అవసరం లేదు.